ఆంధ్రప్రదేశ్లో జగన్ ఏమీ చెయ్యలేదు అనేది చంద్రబాబు గారు చెప్పుకొస్తున్నటువంటిది. దానికి కొన్ని లెక్కలు చెప్పుకొస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులు కడితే అది మూలధన వ్యయం అవుతుందా కాదా? అట్లాగే ప్రభుత్వ కార్యాలయాలు అద్దెకుంటున్నాయి. అలా కాకుండా ప్రభుత్వ కార్యాలయ భవనాలు లైక్ సచివాలయాలు ప్రతి ఊళ్ళో కడితే అది పర్మనెంట్ సెటప్పే కదా. దానివలన అద్దెలు లేనటువంటి ప్రభుత్వ ఆదాయం కిందకు వచ్చినట్టే కదా. ఆసుపత్రులు కడితే అది మూలధనం ఏం కాదా? మూలధనమైనటువంటి అంటే మనకి మౌలిక వసతి కాదా అది ఆసుపత్రులు కట్టడం అనేటటువంటిది. అట్లాగే నాడు నేడు కింద స్కూళ్ళు కడితే ఏమీ కట్టలేదని నివేదికలు చెప్పినారట. అందులో అసలు వసతులే బాగాలేదు, 2018కి ముందు వసతులు బాగున్నాయి అని చెప్పేసి ఎవరో నివేదికలు ఇచ్చారట. నమ్ముతారా ప్రజలు? స్కూళ్లలో నాడు నేడు కింద కట్టలేదని, అక్కడ బల్లలు మార్చలేదని, అక్కడ చక్కటి వసతులు ఏర్పాటు చేయలేదని, టాయిలెట్లు కట్టలేదని, మంచినీళ్లు ఏర్పాటు చేయలేదని చెప్తే నమ్ముతారా ప్రజలు? దేశం కాని దేశంలో, రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉండే వాళ్ళకైతే ఇది నమ్ముతారు. ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకైతే వాస్తవం తెలుసు.